దేవుని నాకు స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారియు దేవునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గడ్డి పరకతో సైతం మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభువా. చేపలు పట్టుకునే వాళ్ళకి దేవుని యొక్క జ్ఞానముతో నింపి పరిశుద్ధాత్మను స్వతంత్రించుకునే గొప్ప అర్హతను అనుగ్రహించావు ప్రభు. మేము ఏ పాటి వాళ్ళము? మా ఆధారము క్రీస్తు యొక్క లేఖనములే ప్రభు. మా ధైర్యము నీ యొక్క పరిశుద్ధ గ్రంథమే ప్రభు. మా నమ్మకం నీ యొక్క పరిశుద్ధ గ్రంథము ప్రభువా. కేవలం నీ నోటి వాక్కు ద్వారా ఇక్కడ నిలబడి ఉన్నాము తప్ప నేను అంటూ ఏమీనూ లేదు ప్రభువా. నీ మీద భారముతో నీ మీద నమ్మకముతో ఇక్కడ నిలబడి ఉన్నాము ప్రభు. నిలబెట్టింది నువ్వే, నిలబెట్టుచున్నది నువ్వే, మాట్లాడించేది నువ్వే, మాట్లాడించినది నువ్వే, మాట్లాడించబోచున్నది నువ్వే ప్రభు. నమ్ముట నీ వశమైతే సమస్తము నీకు సాధ్యమే అనే లేఖనముల ప్రకారము ఏం మాట్లాడాలో, ఏది నీ బిడ్డలకు అవసరమో, ఏది అవసరమో అదే క్రీస్తు యేసు యొక్క కృప చొప్పున నా నోటి నుండి నీ యొక్క కృప చొప్పున మాట్లాడించు ప్రభువా. నన్ను మరుగుపరిచి కేవలం అగ్ని వంటి నీ యొక్క సత్య సువార్త ప్రకటించినట్లు నన్ను ఇక్కడ వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు స్వాధీనపరుచుకొని భవిష్యత్తులో ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ యొక్క ప్రేమ గురించి, నీ యొక్క లేఖనముల గురించి భయపడక, సందేహింపక, ధైర్యముతో నీ యొక్క సత్య సువార్త ప్రకటించినట్లు ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి మహిమపరిచి నీ నామమునకు నువ్వే గొప్ప చేసుకోమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. గడిచిన 2-3 వారాల నుంచి యేసు యొక్క క్షమాపణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దానియేలు గ్రంథము 9:9. దేవుడు కృప, క్షమాపణ గల దేవుడు. మనం మాట్లాడుకుంటున్న అంశం క్షమాపణ. దేవుడు క్షమాపణ కలిగిన దేవుడు. పాత నిబంధన గ్రంథం ప్రకారము యెహోవా దేవుడు క్షమాపణ కలిగిన దేవుడు. అదే కొత్త నిబంధన గ్రంథ ప్రకారము యేసుక్రీస్తు ప్రభు క్షమాపణ కలిగిన దేవుడు, క్షమాపణ గల దేవుడు. అన్ని దేవతలకి హిందూ ఆచారం ప్రకారము అన్ని దేవతలకు కూడా క్షమాపణ ఉంది. కానీ వారికి యేసుక్రీస్తు ప్రభువుకి ఒకే ఒక దేవుడికి, నిజరక్షకుడికి నేను తప్ప వేరొక దేవుడు లేడు అని లేఖనములు చెప్పుచున్న ప్రకారము యేసయ్యకు ఉన్న క్షమాపణలోని విశిష్టత ఏంటి అనేది ఈ యొక్క ఆదివారము మరొక మారు జ్ఞాపకం చేసుకుందాం. పోయిన ఆదివారం నాడు మనం పేతురు గారి గురించి మాట్లాడుకుందాం. పేతురు ఆయనకున్న లక్షణాలు ఏంటి అని లేఖనముల్లో మత్తయి సువార్త దగ్గర నుంచి ఇంకా అనేకమైన సువార్తలు, మత్తయి కానీ, మార్కు, లూకా, యోహాను సువార్త, అలాగే అపోస్తుల కార్యము, ఇవన్నీ ఈ యొక్క లేఖనములు, ఈ యొక్క పుస్తకములు జీవము కలిగిన దేవుని యొక్క గ్రంథం ఆధారం చేసుకుని రెఫరెన్స్గా మనం అందరం చాలా మాట్లాడుకుందాం. దాంట్లో క్లుప్తంగా చెప్పాలంటే కనబడుతుంది అనుకుంటా బోర్డు. మొట్టమొదటిది పేతురు గారు. ఆయన చేపలు పట్టుకునే ఒక జాలరి. ఆయనకున్న లక్షణాలు వృత్తిరీత్యా జాలరి. ఆయనకున్న స్వభావంలో భయపడే తత్వం ఉంది. ఇదంతా కూడా బైబిల్లో రిఫరెన్స్ తీసుకుని పోయిన ఆదివారం చెప్పాను. భయపడటం. మూడవది అల్ప విశ్వాసం. నాలుగవది సందేహించటం. ఐదవది ఆవేశం. ఆరవది శపించుకోవటం, తన్ను తాను శపించుకోవటం. ఏడవది ఒట్టు పెట్టుకోవటం. ఎనిమిదవది వస్త్రహీనత. తొమ్మిదవది గర్వముగా, డంబముగా మాట్లాడటం. 10వది ఆత్మీయ గ్రహింపు లేకపోవటం. 11వది కల్పించుకొని మాట్లాడటం. అనవసరమైన విషయాలలో తలదూర్చి మాట్లాడకూడని సందర్భాల్లో కూడా తన్ను తాను కల్పించుకొని మాట్లాడటం. 12వది యేసయ్య ఒకానొక సందర్భంలో పేతురు గారి గురించి ఇచ్చిన సాక్ష్యం.
సాతానా వెనక్కి పొమ్ము అని పేతురుతో చెప్పెను. కారణం, మనుషుల సంగతులు మాత్రమే నువ్వు గ్రహించుచున్నావు కానీ దేవుని యొక్క సంగతులు నువ్వు గ్రహించట్లేదు అని దేవుడు పేతురు గారిని గద్దించిన సందర్భం. ఇవన్నీ కూడా కొత్త నిబంధన గ్రంథంలో ఎన్నోసార్లు మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. వీటిలో ఒక లక్షణం అన్నా మీకుందా? ఒకసారి నా ప్రశ్న ఆలోచించండి. పేతురు గారు అపోస్తులుగా మార్చబడక మునుపు పేతురు, సీమోను అనబడు పేతురు, ఆ యొక్క మనిషికి ఉన్న లక్షణాలు, అతని యొక్క క్యారెక్టర్ ఇదంతా ఉంటుంది. సుమారు 12 రాశాం. ఇవన్నీ ఆధారం లేఖనం లేదు. ఈ 12లో నీకు ఒక్కటన్నా ఉందా? నాకు ఉన్నాయి. మీకున్నాయా? ఆయన వృత్తిరీత్యా జాలరు, మనం చేపలు పట్టుకుపోవచ్చు. భయపడే తత్వం మీకుందా? అల్ప విశ్వాసం నీకుందా? సందేహించుకుంటాం నీకుందా? ఆవేశంతో కోపంతో మాట్లాడటం నీకుందా? తన్ను తాను శపించుకోవటం నీకుందా? ఒట్టు పెట్టుకోవటం నీకుందా? సిగ్గు లేకుండా ప్రవర్తించడం నీకుందా? గర్వముగా డంబము కలిగి మాట్లాడటం నీకుందా? దేవుని యొక్క ఆలోచనలు ఆత్మీయత గ్రహింపలేని స్థితి నీకుందా? అనవసరమైన విషయాల్లో కల్పించుకొని మాట్లాడే తత్వం నీకుందా? మన శరీరమును సాతాను స్వాధీనపరుచుకొని సాతాను సంబంధమైన క్రియలు మన దేహం నుండి ప్రకటించటం, ప్రవర్తించటం నీకుందా? నా మటుకైతే ఇవన్నీ ఉన్నాయి. మరి నీ మట్టుకున్నాయా? అతను వృత్తిరీత్యా జాలరి, చేపలు పట్టుకునేవాడు. కానీ ఇక్కడ జాలరి అంటే ఆత్మల్ని పట్టుకొని దేవుడికి అప్పచెప్పడం. ఇది చూడండి, మనం క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం. యేసు క్షమాపణ కలిగిన దేవుడు. ఇన్ని ఉన్నా కూడా దేవుడు పేతురు గారిని కేఫా అంటే రాయి, రాక్గా ఎందుకు పిలిచాడు? మరి ఇన్ని ఉన్నాయిగా. దేవుడు పిలిచే ఆ యొక్క సందర్భంకి దీంట్లో అతను అన్నీ కోల్పోలా, అన్నీ వదిలించుకోవాలా, అన్నిటి నుంచి విముక్తి పొందాల. అయినా కూడా దేవుడు పేతురు గురించి ఇచ్చిన సాక్ష్యం కేఫా, నీ పేరు కేఫా. దాని రెఫరెన్స్ ఏంటి? యోహాను సువార్త 1:42. అతని తోడుకుని వచ్చును, మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనుకు నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. చాలండి. కేఫా అనబడదు అసలు ఎవరి గురించి ఇచ్చిన సాక్ష్యం అది? సిమోన్ పేతురు అనే ఒక మనిషి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? కేఫా అనబడుదువు. ఎప్పుడు అనబడతాడు? ఇక్కడ ఉన్న 12 కలిగి ఉంటే అతను కేఫానా? చేతనైతే రాసుకోండి. అపోస్తులు 12 మంది. ఈ యొక్క 12 మందిలో లేఖనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభువును ఇస్కరియోతు అనే ఒక యోధ అప్పచెప్తాడు. సో అతను మృతి పొందినప్పుడు 11 మందే ఉంటారు. తర్వాత బర్నబా, మత్తీయ అనే ఒక 2 వ్యక్తులను తీసుకొచ్చి పేతురు గారు దేవుడి యొక్క చిత్త ప్రకారం ప్రార్థన చేసి సమస్తము నువ్వు ఎరిగిన వాడివే అని దేవుడికి అప్పచెప్పి చీట్లు వేసి ఆ 2 చీట్లలో మత్తీయ అనే ఒక వ్యక్తి వస్తాడు. అతన్ని 12వ అపోస్తులుగా పేతురు గారే ఎన్నుకుంటాడు. అతనుకున్న ఆధిక్యత అట్లాంటిది. ఇప్పుడు ఈరోజు మన వాక్యం ఏంటంటే క్షమాపణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటువంటి లక్షణాలు కలిగిన వ్యక్తి క్షమాపణ పొందుకోకపోతే ఇలాగే ఉంటాడు.
క్షమాపణ పొందుకుంటే కేఫాగా మార్చబడ్డాడు. దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్ ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మనిషిని రూపాంతరము చేత పరిశుద్ధాత్మ ద్వారా మార్చబడి కేఫాగా దేవుడు మార్చాడు. కేఫా అని ఎందుకు పేరు పెట్టాడు దేవుడు? 1 కొరింథీయులు 10:4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. బండ క్రీస్తే. క్రీస్తుకున్న పేరేంటి? బండ. బండ బండ అంటే ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు బండ. ఈ యొక్క రెఫరెన్స్ బట్టి పేతురు గారికి ఉన్న పేరు కేఫా. యోహాను సువార్త 1:42 ప్రకారం. ప్రూఫ్ 2 వాక్యాలే కదా. మరి బండకి ప్లస్ రాయికి ఉన్న సంబంధం ఏంటి? కొంతమంది కొంచెం ఆత్మీయ స్థితిలో గ్రహింపు లేని తత్వంలో దేవుడు మెత్తటి మాంసపు గుండె ఉండాలి అని చెప్పి ఉన్నాడు, బండ లాంటి రాయి లాంటి హృదయం ఉండకూడదు అని దేవుడు చెప్పాడు. దాన్ని బట్టి మన యొక్క ప్రార్థనలో, మన యొక్క దర్శనంలో, మన యొక్క కళలో రాయి లేక బండ కనిపిస్తే మన హృదయము అలాంటి స్థితిలో ఉందేమో అని నెగిటివ్గా కూడా ఆలోచించుకోవచ్చు. మరి అలాంటప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని బండతో ఎందుకు సంబోధించి ఉన్నారు? ఉపమానముగా. పేతురు గారిని కేఫా రాయిగా ఎందుకు సంబోధించి ఉన్నారు? ఇది ఒక ప్రశ్న. సమాధానం చెప్పండి. దీనికి మళ్ళీ గోయింగ్ ఫార్వర్డ్ మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి చదవరా. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు తోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేశాడు. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చారు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగి, ఆయన రమ్మనగానే పేతురు తోలి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాడు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతగా దోణిలో ఉన్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. చాలండి. ఇప్పుడు మాట్లాడుకుంటున్న అంశం క్షమాపణ. క్షమాపణ కన్నా ముందు అల్ప విశ్వాసం గురించి మాట్లాడుకుందాం. ఇన్ని లక్షణాలు ఉండగా, సుమారు 12 లక్షణాలు పేతురుగారిలో ఉండగా, దీంట్లో అన్నిటికన్నా ప్రమాదకరమైనది, అన్నిటికన్నా ఆత్మీయ స్థితికి ఇబ్బందికరంగా ఉండేది, ఆత్మీయ స్థితి ఎదగకుండా అణిచివేసే ముఖ్య లక్షణం 12 లక్షణాలు చూపించాం. కానీ
అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే అల్ప విశ్వాసం. ఇది ఉండకూడదు. ఇది ఉంటే ఎవరో కూడా దేవుణ్ణి ఎరగలేరు, గ్రహింపలేరు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుందని. మీరు దేవుడి యొక్క సన్నిధికి వచ్చి 1 సంవత్సరం అయినా 10 సంవత్సరాలైనా ఆఖరికి 100 సంవత్సరాలైనా సరే అల్ప విశ్వాసంతో ఉన్నట్లయితే మీ స్థితి అంతే. ఇంత వెంట్రుకు వాసైన ఆత్మీయ ఎదుగుదల కూడా ఉండదు. కానీ పేతురు గారు తనకున్న అల్ప విశ్వాసమును జయించి, తనకున్న మిగతా అన్ని లక్షణాలను కూడా జయించి, మనుషురీత్యా మనుషులకి స్వభావముగా పుట్టుకతో ఉన్న ప్రతి ఒక్క లక్షణాలను అతను జయించి వాటి మీద విజయము పొంది, మనిషిగా ఉన్న అతను రూపాంతరం పొంది కేఫాగా మార్చబడ్డాడు. అల్ప విశ్వాసం గురించి మనం మాట్లాడుకుందాం. మీకేం తెలుసు అల్ప విశ్వాసం అంటే? విశ్వాసం అంటే అసలు ఏంటి? అల్ప విశ్వాసం అంటే ఏంటి చెప్పండి. విశ్వాసం అంటే ఏంటి? అల్ప విశ్వాసం అంటే ఏంటి? యాక్చువల్గా మర్చిపోయాను, ఈ యొక్క రిఫరెన్స్ చదివే కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు. చూడండి, నేను కూడా చదువుతాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 31 వరకు నేను కూడా చదువుతాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. టైం గ్యాప్ ఒకసారి చూసుకోండి. 22వ అధ్యాయంలో వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. అంటే అప్పుడు వెళ్తురుందా? సుమారు అక్కడ జరిగిన క్రియ ఏంటి? 2 చేపలు, ఎన్ని చేపలు ఎన్ని రొట్టెలు? 5,000 మందికి పంచుతారు యేసుక్రీస్తు ప్రభు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచబడతారు. ఈ యొక్క సందర్భం అయిన తర్వాత జరిగే క్రియ ఇది జరిగిన తర్వాత సాయంకాలం దగ్గర ప్రయాణం మొదలైంది. ఎవరిది? శిష్యుల యొక్క ప్రయాణం. బోట్ ఎక్కి అద్దరికి వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభు వారు బలవంతం చేశారు. బలవంతం చేసిన పిమ్మట యేసయ్య ఏకాంతముగా ఒంటరిగా కొండ ఎక్కి వెళ్ళి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. సో ప్రయాణం మొదలైంది ఎక్కడ? శిష్యుల యొక్క ప్రయాణం మొదలైనప్పుడు ఆ యొక్క రోజులో సాయంకాలం ప్రయాణం మొదలైంది. బోట్లో ప్రయాణం అవుతున్నారు. సాయంకాలం దాటింది, రాత్రి అయింది. అదే చీకట పడింది, రాత్రి అయింది. 25వ వచనం, రాత్రి 4వ జామున. సాయంకాలం అయింది. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ రోజు ఉదయమున వేకువజామున 4, రాత్రి 4వ జాము, అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 4 AM నెక్స్ట్ రోజు. అప్పుడు వరకు వాళ్ళు ఎక్కడున్నారు? శిష్యులు బోట్లోనే ఉన్నారు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? ఇవన్నీ కొండ ఎక్కి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్న ప్రభువారు ఆత్మీయ నేత్రముతో చూస్తున్నారు. శారీరకంగా కూడా తన కంటికి కనిపిస్తూనే ఉంది ఈ యొక్క ప్రయాణం. ఇవన్నీ కూడా బైబిల్లో క్లియర్ కట్గానే ఉంటుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి సముద్రం మీద యేసయ్య నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుచు శిష్యులు చూచి, అండర్లైన్ చేసుకోండి, మొట్టమొదటిది తొందరపడతాం. రెండవది సర్వసృష్టికి ఆధారమైన సృష్టికర్త అయిన దేవుడును కంటితో చూసి గ్రహింపలేని తత్వంలో కళ్ళు మూసుకుపోయి ఆత్మీయ నేత్రములు శూన్యముగా ఉండి దేవుడిని చూచిన దేవుడు అని గ్రహింపలేని స్థితిలో దెయ్యము, భూతము అని అనుకున్నారు. అది రెండవది. భూతమని చెప్పుకొని వాళ్ళలో వాళ్ళు చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. అండర్లైన్ చేసుకోండి. మొట్టమొదటిది తొందరపడటం, రెండవది భూతమని చెప్పుకోవటం, మూడవది భయము చేత కేకలు వేశారు.
నీ యొక్క క్రైస్తవ అనుభవంలో, నీ యొక్క క్రైస్తవ ఆత్మీయ ప్రయాణంలో తొందరపాటు కలిగి ఎప్పుడైనా ప్రవర్తిస్తున్నావేమో అది దేవుడికి ఇష్టమైన క్రియ కాదు. దేవుడు నీ జీవితంలో నిన్ను అనేక మార్లు ఒక కళ ద్వారా, దర్శనము ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం బోధించబడటం ద్వారా ఎన్నో మార్లు నీ యొక్క రాకపోకల విషయంలో దేవుడు నిన్ను ఎన్నో మార్లు హెల్ప్ చేసి యాక్సిడెంట్ బారి నుంచి కాపాడటం, నీ యొక్క అనుదిన ఆహారము, నీ యొక్క వేసుకునే బట్టలు కానీ, నీ యొక్క కుటుంబంలో సమాధానం కానీ, ఎన్ని విధాల దేవుడు నీకు మేలు చేస్తున్నా సరే గ్రహింపలేని స్థితిలో ఉండి, దేవుడు చేసే ప్రతి ఒక్క మేలుని గ్రహింపలేని స్థితిలో ఉండి, అంధకార స్థితిలో ఉండి దేవుడిని భూతముగా సంబోధిస్తున్నావేమో. భయము, చిన్న శ్రమ వస్తే చాలు భయం, చిన్న ఇబ్బంది వస్తే చాలు భయం, అనుకుంది జరగకపోతే చాలు భయం, నా పక్కన ఉన్నవాడు నన్ను ఒక్క మాట అంటే చాలు భయం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి బతకటం. నీ బ్రతుకు ఉన్నావు అంటే దేవుడి యొక్క కృప. ఇటువంటి దేవుడిని కలిగి ఉండి దేవుడి కోసం బతకకుండా ఎదుటివాడు ఏమనుకుంటున్నాడేమో అని నీలో నువ్వు భయపడి బతకటం, ఇవన్నీ దేవుడికి అయిష్టమైన క్రియలు, హేయమైన క్రియలు. ఇవన్నీ ఎప్పుడు బయటపడ్డాయి? సముద్రములో పడవ ఎక్కి ప్రయాణం అవుతుండగా శిష్యులు వారి ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి వస్తున్నప్పుడు అలల ద్వారా, గాలి ద్వారా కొట్టివేసే స్థితిలో ఉన్నప్పుడు శిష్యులు చూపించిన లక్షణాలు ఏంటి? తొందరపాటు కలిగి ఉండటం. నీకున్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు చేసిన ఏ ఒక్క మేలు గ్రహింపలేని స్థితిలో ఉండి భూతం అని అనుకుంటున్నావేమో ఒకసారి నీ యొక్క ఆలోచనల్ని నువ్వు పరిశీలన చేసుకో. భయము కలిగి గ్రహింపలేని స్థితిలో ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. భయము కలిగి దేవుడు ఏం చేశాడు అని కేకలు వేయచ్చు దేవుడి గురించి మాట్లాడుతున్నావేమో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఇలా ఉంటున్నప్పుడు దేవుడు ఆ శిష్యులతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి. ఎవరు తెచ్చుకోవాలి? ఏం లేదో అవి తెచ్చుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది తొందరపాటు ఉండకుండా ఉండటం. రెండవది మనోనేత్రం తెరవబడటం, అంటే భూతముకి దెయ్యానికి మధ్య డిఫరెన్షియేట్ తెలుసుకోవటం. ఇవన్నిటికీ మూల కారణం ఏంటి? భయము. సో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నీతో మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాట, మనందరితో మాట్లాడుతున్న మాట ధైర్యము తెచ్చుకొనుడి. భయానికి ఆపోజిట్ ఏంటి? ఇక్కడ 26వ వచనంలో లాస్ట్ది ఏముంది? భయము చేత కేకలు వేసిరి. నా కలుగున్న ప్రాబ్లం ఏంటి? భయము చేత నేను కేకలు వేయుచున్నాను. భయము చేత. అంతరంగం ఎరిగిన దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటి? వెంకటేష్ ధైర్యం తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో, నేనే, భయపడకుడి అని వారితో చెప్పారు. యేసు నీతో మాట్లాడుతున్న మాట. నీ జీవితంలో ఎటువంటి భయంతో బ్రతుకుతున్నావేమో, దయ్యముల చేత భూతముల చేత పీడింపబడుచున్నావేమో, తొందరపాటు కలిగి గ్రహింపలేని స్థితిలో ఉన్నావేమో, నువ్వే స్థితిలో ఉన్నా సరే దానికి మూల కారణమైన భయము నువ్వు వదిలివేయి. ధైర్యము తెచ్చుకో, నేనే, భయపడకుడి అని శిష్యులతో ఆయన చెప్పారు. ఈ యొక్క ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ధైర్యము తెచ్చుకో చెప్పిన తర్వాత శిష్యులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇక్కడ బోట్లో 12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నప్పుడు 12 మందిలో ఒక్కరు కూడా మాట్లాడాల, పేతురు గారు తప్ప. 28వ వచనం, పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. చాలండి. 12 మంది ఉన్నప్పుడు 11 మంది మాట్లాడలేదు, 12వ వాడు మాట్లాడాడు. అక్కడే తెలుస్తుందా
శిష్యులుగా ఉన్న 12 మందిలో 11 మంది ఒక ఎత్తు అయితే పేతురు గారు ఒక్కరే ఒక ఎత్తు. ఎవరూ మాట్లాడని, ఎవరూ సందేహించని, ఎవరూ కూడా క్వశ్చన్ చేయలేని ఈ పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుని క్వశ్చన్ చేశారు. అది పాజిటివ్ అయినా, అది నెగిటివ్ అయినా సరే. యాక్చువల్గా వాక్య ప్రకారం చూసుకుంటే అండర్లైన్ చేసుకోండి, ప్రభువా నీవే అయితే. అడిగిన ప్రశ్నలోనే తప్పు ఉంది. నీవే అయితే అంటే దేవుడికి పరీక్ష పెడుతున్నాడా? వాక్యం చదువుకోండి, అండర్లైన్ కూడా చేసుకోండి. ప్రభువా నీవే అయితే. నీవే అయితే అంటే అర్థం ఏంటి? మన కడుపును పుట్టిన పిల్లలు మన దగ్గరకు వచ్చి నువ్వు నా అమ్మవైతే ఈ పని చేయి, నువ్వు నా తల్లివైతే ఈ పని చేయి అంటే ఎలా ఉంటుంది నీకు? దేవుడి దగ్గరకు వచ్చి నువ్వే దేవుడివైతే ఇది చెయ్యి అని అడిగితే ఆ అడిగే మనిషి యొక్క స్వభావం ఏ స్థితిలో ఉన్నట్టు? అలా అడగటం మంచిదా, అడగకపోవటం మంచిదా? ఇది కూడా చెప్పండి అసలు ఫస్ట్. అడగకూడదని కుమార్ గారు అన్నారు. మీరు చెప్పండి వినయ్, విశాలి, సీతమ్మ. అడగచ్చు, అడగకూడదు? అట్లా అడగచ్చు. దేవుడి యొక్క సన్నిధిలో నీ యొక్క ఆత్మీయ ప్రయాణం వెళ్తున్నప్పుడు నువ్వు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎటువంటి ప్రశ్న, జీవము కలిగిన దేవుని యొక్క గ్రంథములో రాసిన ప్రతి ఒక్క లేఖనముల గురించి నీ యొక్క ఆత్మీయ ప్రయాణంలో నువ్వు అనుభవించుచున్న ఏ ఒక్క సందర్భాన్ని బట్టి నీ హృదయంలో చిన్న ప్రశ్న వచ్చినా సరే, అది ఎటువంటి ప్రశ్న అయినా సరే, తప్పవచ్చు, ఒప్పవచ్చు, మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఆఖరికి నీచం కూడా అవ్వచ్చు. ఎటువంటి ప్రశ్న అయినా సరే దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితేనే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడటం ముఖ్యమా, లేకపోతే మనకున్న ప్రశ్న మన హృదయంలో పాతి పెట్టుకోవటం ముఖ్యమా? దేవుడు ఏదో అనుకుంటాడు, నేను అనుకుంటాను తప్పు, దేవుడు నన్ను తిడతాడు, దేవుడు నన్ను కొడతాడు, ఇలా అనుకుంటే దేవుడు నన్ను ఇంకోలాగా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడేమో అనుకొని మనకు కలిగిన ప్రశ్న మనలో ఎప్పుడూ పాతి పెట్టుకోకూడదు. ఒక లేఖనములు చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న నీ హృదయంలో రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నాయి. ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో అటువంటి ఆలోచనలు మొత్తం దేవుడి దగ్గర ప్రార్థనా రూపంగా వ్యక్తపరచాలి. అలా వ్యక్తపరిచినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మిగతా దేవుళ్ళకి లేనిది యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నది. ఇది గొప్ప విశిష్టత. కనులుండి చూడని, చెవులుండి వినని, నోరుండి మాట్లాడలేని అన్ని దేవతలకి ఒకెత్తు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఇదొకటి మెయిన్ డిఫరెన్స్. మన దేవుడితో ఎటువంటి సందర్భమైనా సరే నీ యొక్క జీవితంలో, ఎటువంటి స్థితి అయినా సరే నీ యొక్క జీవితంలో, ప్రతిదీ దేవుడికి పూసగుచ్చినట్టు ప్రార్థన ద్వారా మనం మాట్లాడాలి. ప్రార్థన అంటే ఏం లేదు, అదేదో గొప్ప లేకపోతే ప్రార్థన చేయడం నాకు రాదు, క్రైస్తవులు మాత్రమే ప్రార్థన చేస్తారు అనుకుంటారేమో. విగ్రహారాధకులు గుడిలోకి వెళ్ళి చేతులు దండం పెట్టి ఎదురుగా ఉన్న ఒక విగ్రహానికి మనసులో ఉన్న మాటలన్నీ చెప్పుకుంటారు, మనసులో ఉన్న కష్టాలన్నీ చెప్పుకుంటారు. అది విగ్రహారాధులు చేసే ప్రార్థన. ముస్లిమ్స్ మసీద్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అలవాటు ప్రకారం మోకరించి నమాజ్ చేసుకుంటూ ఉంటారు. అది ముస్లిమ్స్ చేసే ప్రార్థన, నమాజ్ అంటారు. అది క్రైస్తవులు చేస్తే దాని ప్రార్థన అంటారు. ఒక తల్లి దగ్గరికి బిడ్డ వచ్చి బిడ్డ కలిగిన ప్రతి ఒక్క సమస్య తల్లికి చెప్పుకుంటే అది బిడ్డ తల్లికి చేసే ప్రార్థన. ఉదాహరణ పిల్లలు తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఇలా ప్రాబ్లం ఉంది, నాకు ఇలా ఉంది, నాకు అలా ఉంది, ఈ ప్రాబ్లం నుంచి నువ్వే నాకు సహాయం చేయవా నాన్న అని పిల్లలు తండ్రిని అడిగారు అనుకోండి, అది కూడా ప్రార్థనే. క్రైస్తవులు చేసే ప్రార్థన కూడా అదే. ప్రార్థన చేయటం అంటే నథింగ్. మన తల్లితో ఎలా మాట్లాడుతున్నామో, మన తండ్రితో ఎలా మాట్లాడుతున్నామో అలాగే మనిషిగా ఉన్న మనము దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడటం, అదే ప్రార్థన. ఇప్పుడు పేతురు గారు ఇక్కడ ఏమన్నారు? నీవే అయితే దేవుడికి పరీక్ష పెట్టాడు. నీవే అయితే నీళ్ళ మీద నడిచి దేవుని యొద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వమని ఆయనతో నేను ప్రశ్నించారుగా. ప్రశ్నకి బదులివ్వాలిగా యేసుక్రీస్తు ప్రభు బదులిచ్చారుగా, రమ్మన్నారు. దేవుడి యొక్క నోటి మాట ఎంత గొప్పది.
దేవుడు ఎప్పుడైతే రమ్మన్నాడో అప్పుడే పేతురు గారు దోణి దిగి యేసునొద్దకు వెలుటకు నీళ్ల మీద నడిచాడు. దేవుడి యొక్క మాట ఎప్పుడు నిరర్ధకం అవదో, అబద్ధం అవదో. భూమి ఆకాశములు గతించిన దేవుడి యొక్క మాట సున్నా అయినా పుల్లైనా కొట్టువేయబడదు. దేవుడు మాట చెప్పాడు, పేతురు రా నడువు అని. పేతురు గారు దోణి దిగి అంటే బోట్ దిగి నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ పేతురులో ఉన్న అల్ప విశ్వాసమా లేకపోతే దేవుడి యొక్క నోటి మాటలోని మహిమ కార్యం చేసింది? ఇక్కడ నడిచింది పేతురే, కానీ ఎవరు చెప్తే నడిచాడు పేతురు? దేవుడు చెప్తే నడిచాడు. శూన్యములో భూమి ఆకాశమును సృజించిన దేవుడు, నోటి వాక్కు ద్వారా సృష్టి యావత్తు సృజించిన దేవుడు, ఆయన నోటి మాట ద్వారా ఈ యొక్క సందర్భంలో పేతురు గారు దోణి మీద దిగి సముద్రం మీద నడిచారు. దీంట్లో పేతురు గారు చేసింది ప్రశ్నించటం మాత్రమే. పేతురు గారు చేసింది యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నలతో అడగటం లేకపోతే ప్రార్థన చేయటం మాత్రమే. దేవుడి యొక్క మాట చొప్పున మాత్రమే పేతురు గారు నడిచారు. ఇలా నడుస్తూ ఉన్నప్పుడు గాలి చూచి భయపడి, 30వ వచనం, గాలి చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసను. చూడండి, అండర్లైన్ చేసుకోండి. 30వ వచనంలో భయపడటం ఒకటి, కేకలు వేయటం ఒకటి. ఇదే క్యారెక్టర్ లేకపోతే ఇదే అతని యొక్క స్వభావము అంతకుముందు ఉన్న దాంట్లో 26వ వచనంలో ఉంటుంది. చూడండి, భయము చేత కేకలు వేశారు. 26వ వచనంలో కూడా భయము చేత కేకలు వేశారు శిష్యులందరూ. 30వ వచనంలో కూడా భయము చేత మునిగిపోతున్నామని కేకలు వేశారు. ఎవరు? పేతురు. 26వ వచనానికి 30వ వచనానికి మధ్య ఉన్న తేడా ఏంటి? 26వ వచనం జరుగుతున్నప్పుడు ప్రభువు నోటి నుంచి ఒక్క మాట కూడా రాలా. 30వ వచనం జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మాట ఇచ్చారు, నువ్వు నడువు అని. కానీ తన చుట్టుపక్కల ఉన్న గాలి చేత భయపడి మునిగిపోతానేమో అని కేకలు వేశారు. మన ఒక జీవితం ఉంది, అప్పుల్లో కూరుకుపోయాం. ఇది గాలికి ఒక సూచన. ఉదాహరణ, కుటుంబంలో అసమాధానం, ఇరుకు, ఇబ్బంది, వేదన, బాధ, శరీరంలో అనారోగ్యం, తల్లిదండ్రులని పిల్లలు గౌరవించకపోవటం లేకపోతే వృద్ధాప్య మందు చూసుకోకపోవటం, పిల్లలకి కావలసినంతగా తల్లిదండ్రులు అవసరమైనప్పుడు అంటే చదివించే రోజుల్లో కానీ ఏదో ఒక విషయంలో కానీ హెల్ప్ఫుల్గా పేరెంట్స్ ఉండకపోవటం, పెళ్ళయింది పిల్లలు పుట్టకపోవటం, లేకపోతే యవన వయసు వస్తుంది కానీ పెళ్ళి అవ్వకపోవటం, పురుషులకి చదువుకు తగినట్టు ఉద్యోగం రాకపోవటం, ఉదర పోషకార్థం ఇటువంటి పని దొరకపోవటం, ఇలా లోకంలో ఎన్నో ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా గాలికి సూచన. ఇవన్నీ ప్రాబ్లమ్స్ పేతురు చూచి భయపడి, సో శ్రమలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ చూచి భయపడి మునిగిపోతానేమో అని దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సమక్షంలో నువ్వు కేకలు వేయుచున్నావా? నువ్వు కేకలు వేయుచున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? అంతకుముందు నీ జీవితంలో నేను ఎన్నో మేలు చేశాను, ముందున్న రోజుల్లో కూడా నీకు నేను మేలు చెయ్యనా? ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి నేను గట్టెక్కించాను. నీకున్న ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, అప్పులు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే అన్నిటిలో నుంచి నేను నీకు సహాయం చేసి విడిపించి ఉన్నానే, ఇంకా నువ్వు సందేహిస్తున్నావా అల్ప విశ్వాసి అని దేవుడు పేతురు గారిని ప్రశ్నించిన విధానముతో నిన్ను కూడా ప్రశ్నించుచున్నాడు. అల్ప విశ్వాసి, విశ్వాసం ఉంది కానీ తగినంత విశ్వాసం లేదు. విశ్వాసం ఉంది కానీ తగినంత విశ్వాసం లేదు. కాబట్టే దేవుడు మాట్లాడుతున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించుచున్నావు? నీవు సందేహించుచున్నావా? దేవుని మహిమ నువ్వు
చూడలేవు. లూకాసు వార్త 17:6. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజ విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నేను వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటపడమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. చదవండి. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు చాలు. విశ్వాసం వృద్ధి పొందాలి అని అపోస్తులు ప్రభువుని అడుగుతున్నప్పుడు దేవుడిచ్చే మాట ఏంటి? మీకు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడు అని చెప్పునప్పుడు అది మీకు లోబడును. అల్పవిశ్వాసిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. అల్పవిశ్వాసంలో నుంచి నన్ను విముక్తి చెయ్యి, నా యొక్క విశ్వాసము అభివృద్ధి అగునట్లు, వృద్ధి అగునట్లు, విశ్వాస వీరులుగా అగునట్లు నువ్వు నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థించుచున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థనను విని మనతో మాట్లాడుతున్న మాట, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే. చిన్న విశ్వాసం, ఆవగింజ ఇంతే ఉంటుంది కదా, చాలా చిన్నది కదా. ఆవాలు తెలుసు కదా, ఆవాలు అంత సైజులో విశ్వాసం ఉన్నట్లయితే కంబలి చెట్టును చూచి చెట్టుతో మాట్లాడాలి. నీవు వేలతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పున్నప్పుడు అది మీకు జరుగును. చిన్న ఆవాలు అన్న సైజులో నీ విశ్వాసం ఉన్నట్లయితే నీ ఎదురుగా ఉన్న ఎటువంటి సమస్య అయినా సరే, సమస్య నువ్వు పెళ్ళగింపబడి సముద్రంలో పడుదువు అని నిశ్చయముగా మనం చెప్పాలి. చెప్తున్నావా ఎప్పుడైనా? సరే, నాకు అప్పులు ఉన్నాయి, నా అప్పులు బాగా నన్ను చుట్టుముట్టి సమాధానం లేకుండా టెన్షన్తో ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో నేనేం చేయాలి? అప్పులు యేసుక్రీస్తు నామంలో నిర్మూలమగునుగాక అని నేను మాట్లాడాలి. అలా మాట్లాడుతున్నాను నేను. అనారోగ్యం ఉంది, షుగర్, బీపీ ఎక్సెట్రా రోగాలు ఉన్నాయి, ఇట్లా చక్కెర వ్యాధి, నీకు నా మీద ఎటువంటి అధికారము లేదు, యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే నా దేహం మీద అధికారం కలిగి ఉన్నది అని నువ్వు మాట్లాడుతున్నావా? ఉద్యోగం రావట్లా, నాకు యేసుక్రీస్తు నామమున నిశ్చయముగా ఉద్యోగం వస్తుంది అని ఎప్పుడన్నా దేవుడి యొక్క జ్ఞానముతో నిన్ను నువ్వు ఆశీర్వదించుకుంటున్నావా? నీ నోటితో ఆలోచించుకుంటున్నావా? నెక్స్ట్, పిల్లవకపోవటం కానీ పిల్లలు పడుకోవడం, ఏదైనా సరే నీ చుట్టుపక్కల ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రతి ఒక్క సమస్యను యేసుక్రీస్తు నామములో ఇది లయమగునుగాక, ఇది దూరమగునుగాక. దేవుడు ఈ యొక్క సమస్య నుంచి, సమస్య యొక్క వేర్లతో సహా పెళ్ళగింపబడి ఆ సమస్య మన దగ్గర కూడా కాదు, మన దూరంలో కూడా కాదు, ఎక్కడో సముద్రములో పడవేయున్నట్లుగా దేవుడు యొక్క కృప చొప్పున మనం ఆజ్ఞాపించాలి. ఇటువంటి స్థితిలో మనం ఉన్నామా? మన పేతురు గారు ఇక్కడ ఉన్నారా? పేతురు గారు లేరు కాబట్టి తన చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క గాలి ద్వారా అతను మనసు డైవర్ట్ అయింది. ఆత్మీయ ప్రయాణంలో అతను ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ యొక్క ప్రయాణంలో అతను కలిగే ప్రతి ఒక్క శ్రమ, ఇబ్బంది, శోధన, ప్రాబ్లం బట్టి అతని యొక్క మనసు జీవము కలిగిన దేవుని మీద లక్ష్యం పెట్టక డైవర్ట్ అవుతున్నాడు. అలా డైవర్ట్ అవుతున్నప్పుడు దేవుడు మాట్లాడే మాట అల్పవిశ్వాసి. కానీ ఇప్పుడు మనం అలా డైవర్ట్ అవ్వకూడదు. అలా దేవుడి మీద మాత్రమే మనం గురి పెట్టుకొని బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభు మీద మాత్రమే లక్ష్యం పెట్టుకొని బ్రతకాలి. ఇలా బ్రతకకుండా, దేవుడి మీద ఆధారం పడకుండా, దేవుడి మీద విశ్వాసం కలిగి జీవించకుండా, దేవుడు నాకు ఇంకా ఏం చేయలేదు ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుడిని నమ్ముకున్నా, చర్చికి వస్తున్నా అని దేవుడిని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా నీ జీవితకాలం అంతా ప్రశ్నించినా దేవుడిచ్చే సమాధానం ఒకే ఒకటి, అల్పవిశ్వాసం కలిగి ఉన్నావు కాబట్టే
నువ్వు పొందుకోవట్లా. నీ యొక్క విశ్వాసము వృద్ధి అగునట్లు దేవుడు యొక్క జ్ఞానముతో, దేవుడి యొక్క మహిమతో, ఆయన యొక్క లేఖనము ప్రకారము నీ విశ్వాసమును నువ్వే వృద్ధి చేసుకొని నీ నోటికి దేవుడు యొక్క మాటకి లోబడినట్లు నీ నోటిని అప్పచెప్పాలి. లోకా 17:6 ఇలా విశ్వాసం ఉన్నట్లయితే ఇలా జరుగుతుందని దేవుడు ఉదాహరణగా ఉపమానముగా చెప్పాడు. ఇవన్నీ జరగడానికి మెయిన్ రీజన్ నాలుక. మన నాలుకతో విశ్వాస కలిగిన మాటలు మాత్రమే మాట్లాడాలి. అవిశ్వాసం కలిగిన మాట ఒక్కటి కూడా నరుడి యొక్క నోటి మాట ద్వారా పలకకూడదు. నెక్స్ట్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు. ఒక్క నిమిషం అండి, అండర్లైన్ చేసుకోండి. 11వ అధ్యాయం మొత్తం 1 నుంచి 40 వరకు మొత్తం విశ్వాసం గురించి రాసి ఉంటుంది. చదువుకోండి, కుదిరితే ఇప్పుడే చదువుదాం. కానీ మొదటి వచనం ఏముంది? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. వినయ్, నువ్వు 11వ అధ్యాయం 1 నుంచి మొత్తం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 40 వరకు. దీంట్లో మొట్టమొదటి వచనం ఏంటంటే విశ్వాసం అంటే ఏంటి? ఎవరైనా ఎప్పుడైనా సరే దేవుడిని, యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని వాళ్ళు ఎప్పుడైనా నిన్ను ప్రశ్నిస్తున్నారేమో విశ్వాసం అంటే ఏంటి అని. దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంటి? విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. వినయ్, నువ్వు దేని గురించి ఇప్పుడు నిరీక్షణతో ఎదురు చూస్తున్నావు? ఇప్పుడు పెద్దగా చెప్పు. జాబ్, ఉద్యోగం. అప్పుడు ఏం మాట్లాడాలి? విశ్వాసం కలిగి ఉన్నట్లయితే జాబ్ పొందుకోవటం విశ్వాసం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం పొందుకోవటం. నీకు 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 నిరీక్షణ ఏం లేదా? నిరీక్షణ ఏం లేదా మీకు? నీకు జాబ్ అని చెప్పు. నీకేం లేదా? నీకేం లేదా? మీకేం లేదా? అంటే ఏం కావాలని దేవుని దగ్గరికి వచ్చారు మీరు. వచ్చినప్పుడు మీకు ఏం కావాలో అవి నేను స్వతంత్రించుకున్నాను అనుకోవడమే విశ్వాసం. అప్పులు ఉన్నాయి, అప్పులు మొత్తం లయమైపోవాలి. యేసుక్రీస్తు ప్రభు నాకు సహాయం చేసి నాకున్న లక్షల్లో కోట్లలో అప్పులు మొత్తం దేవుడు తీర్చివేస్తాడు. అది విశ్వాసం. పిల్లలు పుట్టట్ల, దేవుడు నాకు పరమవైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు నాకు తోడుగా ఉండి నాకు పిల్లలను దేవుడు అనుగ్రహిస్తాడు అనుకోవటం విశ్వాసం. ఎన్నో వ్యాధులు, రోగాలు కలిగి ఉన్నాం, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్మటం విశ్వాసం. పెళ్ళవట్ల, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్ళవట్ల, దేవుడు నిర్ణయించిన సమయంలో నాకు పెళ్ళి అవుతుంది అని విశ్వసించటం క్రైస్తవుడి యొక్క విశ్వాసం. పిల్లలు నన్ను వృద్ధాప్యంలో చూసుకోవట్లా, నా పిల్లలు నన్ను చూసుకోవాలి, నా పిల్లలు నన్ను చూసుకుంటారు అని నమ్మి ప్రార్థన చేయటం విశ్వాసం. పిల్లలు యవనస్తులుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా, తల్లిదండ్రులకు పడకుండా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? వాక్యానికి అనుగుణంగా యవనస్తులైన నా బిడ్డలు ప్రవర్తించాలి అని నమ్మి ప్రార్థించినట్లయితే అది విశ్వాసం. ఏం చేస్తున్నాం మనం ప్రార్థన? మరి ఇలా అగునుగాక అని ప్రార్థన చేయుచున్నావా? ఒకవేళ చేయకపోతే దేవుణ్ణి అడుగు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము విశ్వాసము. అదృశ్యమైనవి చదవండి, చదువుకుంటే ఎలా? చదవండి ఇంకా అక్కడి నుంచి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలండి. విశ్వాసము చేత గ్రహించాలి. ఏం గ్రహించాలి? ప్రపంచములు
దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. ఈ సృష్టి యావత్తు నిర్మించబడినవి దేవుడి యొక్క వాక్యము ద్వారానే. సృష్టి యావత్తులో ఉన్న పదార్థములన్నీ కూడా, సృష్టి యావత్తులో ఉన్న దృశ్యముగా ఉన్నవి, కనబడుచున్నవి సమస్తము కూడా దేవుని యొక్క వాక్యము ద్వారానే, దేవుడి యొక్క వాక్యము ద్వారానే ఉన్నవని గ్రహించుకోవాలి. మీ గ్రహింపు స్థితి ఎలా ఉంది? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇక్కడ కూడా ఆలోచన చేయండి. హేబేలు కయీను అన్నదమ్ములు. హేబేలు గురించి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటి? విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. కానీ అదే హేబేలు గురించి కయీను ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఇగోతో మాట్లాడా కయీను. అన్నదమ్ములు. సో నేనున్నాను, నా అన్న అవ్వచ్చు, నా తమ్ముడు అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, వాళ్ళు నా గురించి ఇచ్చే సాక్ష్యం మీద నేను లక్ష్య పెట్టాలా? దేవుడు నా గురించి ఇచ్చే సాక్ష్యం మీద లక్ష్య పెట్టాలా? నేను దేవుడి కోసం పనిచేస్తున్నాను. అలా పనిచేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నా గురించి ఇచ్చే సాక్ష్యం మీద లక్ష్య పెట్టాలా? నా పక్కన ఉన్న వ్యక్తి నా గురించి ఇచ్చే సాక్ష్యం మీద లక్ష్య పెట్టాలా? ఇప్పుడు సీతమ్మ గారు ఉన్నారు. సీతమ్మ ఎలా బతకాలి? దేవుడు తన గురించి ఇచ్చే సాక్ష్యం మీదే లక్ష్య పెట్టాలి. తన చెల్లి అవ్వచ్చు, తన అక్క అవ్వచ్చు, తోడుకోడళ్ళు అవ్వచ్చు, తన అన్న తమ్ముడు, తన గర్భవాసాన్ని పుట్టిన కొడుకు కూతురు, అల్లుడు కోడలు, మనవల్లో మనవరాళ్ళు, లేకపోతే సంఘస్థులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ ఇచ్చే సాక్ష్యం కోసం సీతమ్మ బతకాలా? లేకపోతే దేవుడు ఇచ్చే సాక్ష్యం కోసం సీతమ్మ బతకాలా? మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏదో మాట అంటున్నారని చెప్పి బాధపడుతూ దుఃఖపడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు? అప్పుడు ఎవరని లక్ష్య పెట్టి బతుకుతున్నట్టు తను? మనుషుల మాటలు లక్ష్య పెట్టి కన్నీరు కారుస్తూ బ్రతుకున్నట్లయితే యేసయ్య మీద నీకు లక్ష్యం కలిగి ఉన్నట్లేనా? మరి దేవుడు మాట లక్ష్య పెట్టాలా? మనుషులు మన గురించి ఇచ్చే సాక్ష్యం లక్ష్య పెట్టాలా? దేవుడు మన గురించి ఇచ్చే సాక్ష్యం మీద మాత్రమే లక్ష్య పెట్టాలి. మనుషులు మన గురించి ఏమనుకున్నా పట్టించుకోకూడదు. దేవుడు మన గురించి ఏం మాట్లాడతాడో అది మాత్రమే గురి కలిగి బ్రతకాలి. నెక్స్ట్ 5వ వచనం. విశ్వాసం బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరణం అంటూ చూడని వ్యక్తులలో ప్రథముడు హనోకు. సుమారు 700 సంవత్సరాలు పైపెచ్చి బతికారు. ఆయన మృతి పొందినట్టు లేఖనంలో ఎక్కడా లేదు. దేవునితో పాటు నడుచుకుంటూ భూలోకంలో నుంచి పరలోకానికి వెళ్ళిపోయారు. దేని బట్టి? విశ్వాసం బట్టి. అబ్రహాము బిడ్డలను పిల్లలను కనటం, ఇది ఇంకా వండర్. ఎందుకంటే అబ్రహాము తండ్రి అయినప్పుడు ఆయన యొక్క వయసు 100 సంవత్సరాలు దాటి ఉంటాయి. నెక్స్ట్ ఆయన భార్య అయిన సారా యొక్క వయసు ఎంత? 90 దాటినాయా? వయసు ఎంత ముఖ్యమో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సారా స్త్రీ ధర్మము నిలిచివేయబడి ఉన్నది. అంటే పిల్లలు పుట్టడానికి సైన్స్ ప్రకారము, మెడికల్ ప్రకారము ఎటువంటి ఆస్కారం లేదు. మృతతుల్యమైన ఆమె యొక్క గర్భంలో నుంచి దేవుడు వాగ్దానం చేసిన కుమారుణ్ణి చేశాడు. దీని అన్నిటికీ కారణం ఏంటి? విశ్వాసమే. ఇటువంటి విశ్వాసము ఎలా అయితే హనోకు, నోవాహు గారు, హేబేలు గారు, అబ్రహాం గారు, ఇలా పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వీళ్ళందరి యొక్క జీవితాల్లో ధ్యానం చేసుకొని, జ్ఞాపకం చేసుకొని, నాకు కూడా విశ్వాసం నందు అభివృద్ధి నువ్వు దయచెయ్యి. దేవుడి యొక్క నోటి మాట ద్వారానే నరుడి యొక్క జీవితంలో విశ్వాసము వృద్ధి. 0 దగ్గర ఉన్నదేమో నీ విశ్వాసం, 0లో 1 అవుద్ది, 1 2 అవుద్ది, అలా 100 మటుకు నీ యొక్క విశ్వాసము వృద్ధి అవుతుంది. అంతేగాని నరుడు మీద లక్ష్యం పెట్టిన, నరుడి యొక్క నోటి మాటలు చొప్పున బ్రతుకుతున్నా సరే మనలో ఉన్న విశ్వాసము వెంట్రుక వాసైనా సరే వృద్ధి అవ్వదు. సో మనం ప్రార్థన చేయునప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉచితమైన కృప చొప్పున
నాలో ఉన్న విశ్వాసము వృద్ధి అగునట్లు దేవుడి యొక్క సహాయం అర్థిస్తూ ప్రార్థన చేయాలి. ఇక్కడ పేతురు గారు అల్పవిశ్వాసిగానే ఉన్నాడు. కానీ అతనుకున్న అల్పవిశ్వాసం అతనిలోనే పాతి పెట్టుకోకుండా దేవుణ్ణి ప్రశ్నించాడు. అయితే నువ్వే దేవుడు అయితే నేను నేల మీద నడవాలి, నువ్వే దేవుడు అయితే ఈ పని నేను చెయ్యాలి అని దేవుని ప్రశ్నించాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా చూడండి. మత్తయి సువార్త 22 నుంచి పేతురు యేసు చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలగదని యేసును గద్దింపసాగెను. అయితే యేసు పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారణమైనున్నావు, నీవు మనుషుల సంగతులనే గ్రహించుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక విన్నావని పేతురుతో చెప్పెను. ఇక్కడ మాట్లాడింది పేతురు, కానీ దేవుడు ఆ మాటకి ఇచ్చిన బదుల్లో ముందు వాడిన పదం సాతానా వెనక్కి పొమ్ము. మనం దేవుడికి వ్యతిరేకంగా దేవుడి యొక్క ఆలోచనలు గ్రహింపకుండా మనిషిరీత్యా ఉన్న ఎన్నో సందేహంతో ప్రశ్నలతో దేవుణ్ణి ప్రార్థన చేసినా సరే, దేవుడు క్షమాపణ గల దేవుడు. తెలిసి తెలియని తప్పులు ఎన్ని చేసినా, ఇన్ఫ్యాక్ట్ తెలిసి చేసినా, ఏం చేసినా, దేవుడి యొక్క వాక్యానికి ఎంత విరుద్ధంగా ప్రవర్తించినా సరే, దేవుడితో నువ్వు మాట్లాడినప్పుడు, దేవుడిని నువ్వు ప్రశ్నించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడే మాట సాతానా వెనక్కి పొమ్ము. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు వెనక్కి పో అని. నేను మాట్లాడినప్పుడు దేవుడు నాకు బదులిస్తున్నాడు, సాతానా వెనక్కి పొమ్ము అని. నా ముందున్న సాతాను నా వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు నేను మాత్రమే కనిపిస్తాను. పేతురు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు వెనక్కి పో అని. సాతాను వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు పేతురు మాత్రమే కనిపిస్తాడు. అల్పవిశ్వాసంతో నువ్వు దేవుణ్ణి ఏమన్నా మాట్లాడుతున్నావేమో, అల్పవిశ్వాసంతో సందేహిస్తూ దేవుణ్ణి ఏమన్నా ప్రశ్నిస్తున్నావేమో, దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, అల్పవిశ్వాసమా వెనక్కి పో, సందేహమా వెనక్కి పో, భయము వెనక్కి పో, ఆవేశం వెనక్కి పో, శపించుకోవటం వెనక్కి పో, ఒట్టుకు పెట్టుకోవటం వెనక్కి పో, కోపము గర్వము డమ్మముగా మాట్లాడటం వెనక్కి పో, అనవసరముగా నోరుతో వ్యర్థమైన మాటలు పలకటం వెనక్కి పో. మనలో ఎటువంటి హీనమైన స్థితి ఉన్నా సరే, మనకు కలిగి ఉన్న ప్రతి ఒక్క స్థితి సిగ్గు లేకుండా తల్లిదండ్రులతో ఎలా అయితే మాట్లాడుకుంటారో, తల్లి కన్నా తండ్రి కన్నా అత్యధికంగా ప్రేమించే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో ఇది నేను కలిగి ఉన్నా అని దేవుడితో మనం మాట్లాడినప్పుడు, దేవుడు క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. కాబట్టి మనలో కలిగి ఉన్న సమస్తమైన వ్యతిరేకత దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ వ్యతిరేకత సమస్తము మనిషికి వెనుక తట్టు వెళ్ళిపోతుంది, మనిషి మాత్రమే కనిపిస్తాడు. అలా కనిపించినప్పుడు పేతురులో ఉన్న సమస్తమైన వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని లక్షణాలు వెనుకకు వెళ్ళిపోయినాయి. కాబట్టే దేవుడి యొక్క వాగ్దానము చేసి ఉన్న శ్రేష్టమైన పేరు కేఫాగా దేవుడు ఆయన్ని మార్చారు. ఇప్పుడు క్షమాపణ గొప్పదా, విశ్వాసం గొప్పదా? ఈ యొక్క అంశంలో క్షమాపణ గురించి మాట్లాడుకున్నాం. ఇదే అంశంలో అండర్లైన్ చేసి అల్ప విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం. ఏది గొప్పది చెప్పండి. వాక్యం అంతా విన్నారు, ఎంతో కొట్ట చెప్పండి. అల్ప విశ్వాసం, క్షమాపణ. ఏది గొప్పది? ఎందుకు గొప్పది? క్షమాపణ ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభు, విశ్వాసం కలగజేసేది యేసుక్రీస్తు ప్రభు. మరి రెండిట్లో ఏది గొప్పది? ఓకే, నువ్వు చెప్పు, తర్వాత నువ్వు చెప్పు, నువ్వు కూడా చెప్పు. ప్రశ్న అర్థమైందా? పని ప్రశ్నే అర్థం కాలేదా? సరే, నీకు అసలు ఏమర్థమైంది? పోనీ
చెప్పు. అంటే ఎన్ని తప్పిదములు చేసినా కానీ అంటే ఆయన దగ్గరికి వచ్చి విశ్వాసంతో ప్రార్థిస్తే అవన్నీ ఫార్వర్డ్ చేస్తాను. నీకు అసలు నీకేం అర్థమైందో చెప్పు, అప్పుడు నీకేం అర్థం కాలేదు కూడా ఆలోచించు. విశ్వాసం అంటే దేవుడి మాట నమ్ముకోవాలి. దేవుడి మాటని కొంచెంగా నమ్మి కొంచెం మనం నమ్ముకుంటే దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నాకు విశ్వాసము, మీరు చేసే కార్యాలు నమ్మే విశ్వాసం నాలో పుట్టించండి, పెంచండి అని అంటే దేవుడు క్షమించి పుట్టించే దేవుడు, వృద్ధి చేసే దేవుడు. మాట్లాడుకుంటున్న అంశం క్షమాపణ గురించి, అలాగే అల్పవిశ్వాసం గురించి. పేతురు అల్పవిశ్వాసి. క్షమాపణ పొందుకున్నట్లయితే అల్పవిశ్వాసల్లా విశ్వాస అయ్యాడు. సో దేవుడు ఉన్న లక్షణం ఏంటి? దేవుడిలో అల్పవిశ్వాసం లేదా? దేవుడిలో క్షమాపణ లేకపోయే తత్వం లేదు. దేవుడు క్షమాపణ నిలువెత్తు నిదర్శనం. దేవుడు క్షమాపణ. దేవుడు క్షమాపణ కలిగి ఉన్నాడు కాబట్టే మనిషిగా ఉన్న పేతురు, అల్పవిశ్వాసిగా ఉన్న పేతురు దీన్ని ఓవర్టేక్ చేశాడు. అల్పవిశ్వాసంలో అల్పత్వం ఓవర్టేక్ చేశారు, సరే జయించారు కాబట్టి విశ్వాసం అయ్యాడు. నీ జీవితంలో నువ్వు అల్పవిశ్వాసంగా ఉన్నట్లయితే దేవుడి దగ్గరికి వచ్చి ప్రశ్నలతో, సందేహంతో దేవుణ్ణి ప్రార్థనా రూపంగా నువ్వు ప్రశ్నించినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, క్షమాపణకు మారుపేరుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు నిదర్శనము, క్షమాపణకు నిదర్శనముగా, ప్రేమకు స్వాస్యముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నీ యొక్క అల్పవిశ్వాసం మీద జయము పొంది దేవునిలో ఉండి రూపాంతరం పొంది దేవుడు మార్చబడే కొత్త పేరు అవ్వచ్చు, ఆయన యొక్క నిత్య రాజ్యంలో నీ యొక్క స్థానం అవ్వచ్చు. క్షమాపణ గొప్పది. నా ఉద్దేశం విశ్వాసం గొప్పదని కాదు. క్షమాపణ పొందుకుంటేనే విశ్వాస అవుతాడు. క్షమాపణ పొందుకుంటేనే విగ్రహారాధికుడు విశ్వాసుడు అవుతాడు. క్షమాపణ పొందుకుంటేనే మనిషి దేవుణ్ణి చూస్తాడు. క్షమాపణ పొందుకుంటూనే మనిషిగా ఉన్న నేను దేవుడి యొక్క రక్తానికి, శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆయన యొక్క బల్లారాధనలో పాల్పొంపులు పొందుకుంటా. క్షమాపణ పొందుకున్నట్లయితేనే హిందూ మతంలో నేను క్రైస్తవుడిగా మార్చబడ్డా. నా ప్రశ్న మీకు అర్థమైందా? అలాగే ఆన్సర్ కూడా మీకు అర్థమైందా? క్షమాపణ నేను పొందుకున్నట్లయితేనే నాలో దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ఎటువంటి లక్షణాలైనా సరే దేవుడు అనుగ్రహించు ఉచితమైన క్షమాపణ చొప్పున సమస్తము నేను జయించి దేవుడికి ఇష్టడుగా బ్రతకగలను. ఓకేనా? నా ప్రశ్నగా నీకు అర్థమైందా కుమారక్క? నీకే అర్థమైందా? డౌట్ ఉంటే అడుగు, నా తోచింది చదువుతా. ఎఫ్ఎస్సీలు 2:8 చదవండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చదవండి. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. చాలండి, అండర్లైన్ చేసుకోండి. వెంకటేష్, ఎఫ్ఎస్సీలు 2:8. వెంకటేష్ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాడు. ఇది వెంకటేష్ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము. ఇది వెంకటేష్ క్రియల వలన కలిగినది కాదు కనుక వెంకటేష్ దేని వలనైనను అతిశయింపబడ వీలు లేదు. మీ పేరు పెట్టుకోండి. కుమారి విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నది. ఇది దేవుడు యొక్క వరమే. కుమారి చేసే ప్రార్థన వలన కలిగినది కాదు కాబట్టి కుమారి అతిశయింపబడకూడదు. అర్థమైందా? ఏం అర్థమైంది? నా ప్రార్థన ద్వారా ఈ కార్యం జరుగుతుంది, అలాంటి అతిశయం ఉండకూడదు. నేను చెప్పానా నీ మీద కక్ష కట్టి? ఎవరు చెప్పారు వాక్యం? అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులు సంఘానికి పత్రిక రూపంలో రాసిన లేఖనములు. నేను చెప్పింది తప్పు అని నువ్వు నమ్మినట్లయితే ఎఫెసీయులు పుస్తకం బైబిల్లో లేదని కొట్టివేయి. ఎఫెసీలు 2:8
మనిషి విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడుచున్నారు. మనం మాట్లాడుకుంటున్న అంశము క్షమాపణ అని విశ్వాసం. కాబట్టి కృప గురించి ఇంకోసారి చూసుకుందాం. కాబట్టి ఈ యొక్క వచనంలో మనిషి విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు, అది కేవలము దేవుని వరమే. మనిషి యొక్క క్రియల వలన కలిగినది కాదు గనుక ఏ మనిషి ఎప్పుడును ఎన్నడను ఎవడను అతిశయపడ వీలు లేదు. దేవుడి వాక్యం తేట తెల్లగా చెప్తున్నారు, వీలు లేదు. మనం ఎందుకు అతిశయపడుతున్నావు? నా వల్ల ఈ కార్యం జరిగింది, అది అతిశయమా కాదా? అయ్యా అలా అనకూడదని వీలు లేదు, అలా అనకూడదు, అలా వీలు లేదు అని వాక్యం చెప్తుందిగా. ఎఫ్ఎస్సీలు 2:8-9 చెప్తుంది కదా. అది వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావా, లేకపోతే నీ మాటే గొప్పది వాక్యం తప్పు అని ప్రకటిస్తున్నావా? ప్రార్థన వల్ల, నేను ప్రార్థన చేయటం వల్ల ఈ కార్యం జరిగింది అని నువ్వు అన్నట్లయితే, నేను ప్రార్థన చేయటం వల్ల ఈ కుటుంబం రక్షణ పొందింది అని నువ్వు అనినట్లయితే, నేను ప్రార్థన చేయటం వల్లనే నీ కుటుంబము కట్టబడి తాగుడు అనే ఒక దుర్వ్యసనం కలిగిన నీ భర్త రక్షింపబడి నీ యొక్క కుటుంబము పిల్లలు అందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చారు, నీ యొక్క ఆరోగ్యం బాగుపడింది, నీ యొక్క అప్పుల భారం నుంచి నువ్వు విముక్తి పొందావు, నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు ₹1 సంపాదిస్తున్నావు, నువ్వు ఈనాడు భోజనం చేస్తున్నావు, వీటన్నిటికీ కారణం నా యొక్క ప్రార్థన అని ఒక మనిషి మాట్లాడినట్లయితే, దేవుడు ఆ మనిషికి ఇచ్చే బదులు ఏంటంటే, విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నావు, అది నీ వలన కలిగినది కాదు, దేవుడి వరమే. నీ క్రియల వలన కలిగినది కాదు గనుక ఎప్పుడు అతిశయపడ వీలు లేదు. ఇక్కడ పేతురు గారు ఇదే స్వతంత్రించుకున్నారు కాబట్టి అల్ప విశ్వాసిగా ఉన్న ఆయన దేవుడి దగ్గరికి వచ్చి అతను ఎటువంటి హీనస్థితిలో ఉన్నా సరే 11 మంది శిష్యులు ఏనాడు దేవుణ్ణి ప్రశ్నించకపోయినా అపోస్తులుగా మార్చబడుచున్న పేతురు గారు ప్రతి ఒక్క విషయంలో దేవుణ్ణి ప్రశ్నించారు. అతను కలిగి ఉన్న ప్రతి ఒక్క అనుమానము దేవుడి దగ్గర వ్యక్తపరిచారు, ప్రతి ఒక్క సందేహము దేవుడి దగ్గర వ్యక్తపరిచారు కాబట్టి ఆ మనిషిలో ఉన్న సాతాన్ని దేవుడు గద్దిస్తే సాతాను వెనక్కి వెళ్ళిపోయింది. అల్పవిశ్వాసిగా ఉన్న అతను దేవుడి యొక్క నోటి మాట చొప్పున విశ్వాస వీరుడుగా మార్చబడి కేఫాగా మార్చబడి ఉన్నారు. అర్థమైందా వాక్యం? అర్థమైందా? క్షమాపణ గొప్పది. యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణలో ఎటువంటి లిమిట్ లేదు. లిమిట్ తెలుగులో ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణలో ఎటువంటి కొలత లేదు, ఎటువంటి హద్దు లేదు. కాబట్టే ఏ మనిషి అయినా సరే ఎంత పాపంలో ఉన్నా సరే దేవుడి తట్టు తిరిగి చూస్తే చాలు. క్షమాపణ కలిగిన దేవుడు, ఆయన నరులను క్షమించడంలో బలహీనుడు, ఆయన నరులను ప్రేమించడంలో బలహీనుడు. ఆయన ప్రేమ మనమందరము రుచి చూసి ఉన్నాము, ఆయన క్షమ మనమందరం రుచి చూసి ఉన్నాము. దేవుడు ఒకే ఒక వ్యక్తి కోసం బలియాగం అవల, సర్వలోక పాప పరిహార్థము ఆయన నిష్కలంకమైన రక్తము చిందింపబడి ఉన్నది, మృత్యువు పొంది ఉన్నాడు. దేవుని యొక్క కుమారుడు భూమి మీద మనిషి పుట్టుకగా పుట్టి పాప పరిహార్థమై మృతి పొందాడు. దీనన్నిటికీ కారణం యేసయ్య లోకమును ఎంతో ప్రేమించాడు, క్షమించి ఉన్నాడు. సో దేవుడి యొక్క మృతిని అవమానపరిచినట్లే, దేవుడి యొక్క క్షమ గురించి తప్పుగా మాట్లాడినట్లయితే, నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకు సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్.